ఏపీలో హోరాహోరీగా పోరు సాగుతోంది. ఒక్క ఓటు కోసం అధినేతలే చెమటోడుస్తున్న నేపథ్యం ఉంది. ఈసారి నెక్ టు నెక్ ఫైట్ అని గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ చెబుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో ఎంతటి జగన్ వేవ్ బలంగా వీచినా కేవలం 25 ఓట్ల తేడాతో బయటపడిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గెలుపును చూస్తే చాలు ఒక్క ఓటు ఎంత అవసరమో చెబుతుంది. ఇక టీడీపీ అయితే వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చకుండా ఉండేందుకు అన్ని పార్టీలను కలుపుకుంటోంది. బీజేపీని ముగ్గులోకి లాగింది. జనసేన ఎటూ ఉంది. ఈ క్రమంలో వివిధ వర్గాల పెద్దలు మద్దతు కూడా అందుకుంటోంది. ఇన్ని చేస్తున్న టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు దక్కిందా లేదా అన్నది చర్చగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ 2009లో టీడీపీకి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆయన ఆనాడు చేసిన ప్రసంగాలు ఇప్పటికీ అంతా తలచుకుంటారు. 25 ఏళ్ల వయసులో ఎంతో గొప్ప మెచ్యూరిటీ చూపించారు. గుక్క తిప్పుకోకుండా తాత సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా అనర్గళంగా ఆయన చేసిన ప్రసంగాలకు ఉమ్మడి ఏపీ మొత్తం ఉర్రు తలూగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జూనియర్ ప్రభావం మాత్రం ఆ స్థాయిలో చూపించారు అనే చెప్పాలి. అదే జూనియర్ ఎన్టీఆర్ తరువాత కాలంలో టీడీపీకి దూరం అయ్యారా లేక పెట్టారా అన్నది పక్కన పెడితే పెద్ద గ్యాప్ మాత్రం అలా కొనసాగుతూ వస్తుంది. నారా లోకేష్ యువగలం సందర్భంగా ఒక చోట మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. దానికి జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి నో రెస్పాన్స్. ఇక 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంతో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కలిసి ముందుకు సాగలేదు. సినీ హీరోలంతా జగన్ ని కలిసినా ఆయన దూరం పాటించారు. ఒక విధంగా చూస్తే జూనియర్ న్యూట్రల్ పర్సన్ గానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినీ కెరీర్ చూస్తే అద్భుతంగా సాగుతుంది. ఆయన RRR మూవీతో గ్లోబల్ స్టార్ అయిపోయారు. గతానికి ఇప్పటికీ పోల్చితే జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ తారా స్థాయిలో ఉంది. డూ ఆర్ డై అన్నట్లుగా ఏపీ టీడీపీ ఫైట్ చేస్తున్న వేళ జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇస్తే వారు వన్ సైడ్ అవ్వడం ఖాయమన్న భావన సగటు టీడీపీ క్యాడర్లో ఉంది. అయినా కానీ ఎందుకు టీడీపీ పెద్దలు ఆ వైపు అడుగులు వేయడం లేదు అన్న చర్చ సాగుతోంది. రాజకీయ లాభం ఉంటే ఎందాకైనా వెళ్లే సామర్థ్యం, నైపుణ్యం పుష్కలంగా ఉన్న చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్కి రాయబారాలు పంపించకుండా ఉంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే జూనియర్ చాలా నిర్మోహమాటంగానే ఉన్నారు. తన కెరీర్ని ఆయన చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 41 ఏళ్ళు. ఆయనకు సినీ రంగంలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. అందుకే ఆయన తొందరపడటం లేదు అని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను టీడీపీ తీసుకోవటం లేదు. ఆయన మావాడే అని చెప్పటం లేదు. అలా ఆయన నిర్ణయాన్ని చూసి వదిలేసినట్లుగా ఉంది. కానీ వైసీపీలో చేరి 2 సార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి మంత్రిగా పనిచేసిన కొడాలి నాని మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణ చేస్తూనే ఉన్నారు. ఆయనకు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మద్దతు ఇచ్చారు కూడా. ఈ సందర్భంగా జరిగిన సభలో కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీని చిత్తుగా ఓడిస్తేనే జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీ పగ్గాలు దక్కుతాయని అన్నారు. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అన్ని ఆలోచించాలని కోరారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి సీఎం పదవిని లాక్కున్న చంద్రబాబు పార్టీలో అసలైన టీడీపీ అభిమానులు ఎవరు ఉండరని కొడాలి నాని తేల్చి చెప్పారు. అంతేకాదు తనకు ఎన్టీఆర్ వైఎస్ఆర్ 2 కళ్ళు అని అన్నారు. తన కారు మీద 2 ఫోటోలు ఉంటాయని చెప్పారు. తనకు రాజకీయ గురువు హరికృష్ణ అని, జూనియర్ తనకు ఎంతో ఇష్టమైన మిత్రుడని చెప్పుకున్నారు. తనకే కాదు జగన్కి కూడా ఎన్టీఆర్ అన్న, జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇష్టమని, అందుకే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారని గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈసారికి టీడీపీని చిత్తుగా ఓడించాల్సిందేనా? వారు అలా చేస్తారా? అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్దతు ఎటువైపు అన్న చర్చ తెరలేస్తోంది. వారు అయితే అయోమయంలో ఉన్నారు. కొడాలి నానికి మద్దతు ఇచ్చిన వారంటే అది ఒక ప్రాంతానికే పరిమితం. కానీ ఏపీ స్టేట్ వైడ్గా చూస్తే జూనియర్ ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. వారి మద్దతు ఏ పార్టీకి దక్కుతోంది అన్నది ఇప్పుడు చర్చగా ఉంది. ఎందుకంటే టీడీపీలో ఉన్నా కూడా పసుపు జెండాల మీద జూనియర్ బొమ్మ వేసి పాలాభిషేకాలు చేయడం, కాబోయే సీఎం అని నినాదాలు చేయడం ద్వారా జూనియర్ ఫ్యాన్స్ తన వైఖరి ఏంటి అని చెప్పారు. మరి వారు టీడీపీకి ఓటు వేస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది.